ప్రభాస్ గారు ఇప్పుడు 'రాజాసాబ్' మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నారనమాట. సో, ఆ తర్వాత ఆయన చేయబోయే సినిమాలు 'స్పిరిట్' అలాగే 'సల్లార్ 2', 'కల్కి' అలాగే 'ఫౌజీ' సినిమాలున్నాయి. సో, ఈ మూవీస్‌తో కూడా ఖచ్చితంగా పాన్ ఇండియా రేంజ్‌లో బిగ్గెస్ట్ హిట్ కొడతారని తెలుస్తుందనమాట. అయితే నిన్నే గూగుల్ నుంచి ఒక లిస్ట్ అయితే బయటకొచ్చింది. గూగుల్‌లో ఏ మూవీస్ గురించి ఎక్కువగా సెర్చ్ చేశారనే లిస్ట్ ఒకటి బయటకొచ్చిందనమాట. ఆ మూవీస్‌లో ప్రభాస్ గారికి సంబంధించిన 2 మూవీస్ ఉన్నాయి. ఒకటి 'కల్కి' అలాగే 'సల్లార్' సినిమా ఉన్నాయన్నమాట. ఈ 2 మూవీస్ ప్రభాస్ గారికి కమ్‌బ్యాక్ ఇచ్చాయన్నమాట. 'సల్లార్' సినిమా ఆయన ఫ్లాప్స్‌లో ఉన్న తర్వాత గట్టిగా కమ్‌బ్యాక్ ఇచ్చే మూవీ అయింది. ఆ తర్వాత 'కల్కి' సినిమాతో మరోసారి ఆయన 1000 కోట్ల క్లబ్‌లో జాయిన్ అయ్యారనమాట. 'బాహుబలి 2' తర్వాత మళ్ళీ ఆయన 'కల్కి' సినిమాతో 1000 కోట్ల క్లబ్‌లో జాయిన్ అయ్యారు. అయితే ఈరోజు ఏంటంటే ఐఎండీబీ తెలుసు కదా మీకు. సో, ఐఎండీబీ ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేసింది. మోస్ట్ పాపులర్ మూవీస్ గురించి అయితే ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేసిందనమాట ఐఎండీబీ. సో, ఇప్పుడు ఆ లిస్ట్‌లో ప్రభాస్ గారి మూవీ ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. అది 'కల్కి' సినిమా ఫస్ట్ ప్లేస్‌లో ఉందనమాట. ఆ తర్వాత ప్లేస్‌లో ఏంటంటే 'స్త్రీ 2' సినిమా ఉంది. ఆ తర్వాత విజయ్ సేతుపతి గారిది 'మహారాజా' సినిమా ఉంది. సో, తర్వాత ప్లేస్‌లో 'సైతాన్' సినిమా ఉంది. అజయ్ దేవగన్ గారు యాక్ట్ చేసిన సినిమా అనమాట. తర్వాత హృతిక్ రోషన్ గారిది 'ఫైటర్' సినిమా ఉంది. సో, ఆ తర్వాత 6థ్ ప్లేస్‌లో వచ్చి 'మంజుమల్ బాయ్' సినిమా ఉంది. 7థ్ ప్లేస్‌లో 'బుల్‌బులయ్య 3' ఉంది. 8థ్ ప్లేస్‌లో 'కిల్' సినిమా ఉందనమాట. సో, తర్వాత ప్లేస్‌లో 'సింగం అగైన్' ఉంది అజయ్ దేవగన్ గారి సినిమా. సో, ఇలా చూసుకున్నామంటే ఇండియా వైడ్ మోస్ట్ పాపులర్ మూవీ అయితే 'కల్కి' సినిమానే. సో, ఈ విషయం తెలిసిన తర్వాత ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషి అవుతున్నారు. సో, దీనిపైన మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.